నల్గొండలో ప్రశాంతంగా పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. పట్టణంలో పలు ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండలో ప్రశాంతంగా పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. స్థానిక ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు హక్కును నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి వినియోగించుకున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి తన ఓటు హక్కును నల్గొండ పట్టణం రామగిరిలోని ఆల్ఫా బాలికల కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన వెంట కౌన్సిలర్ యామ కవితా దయాకర్, మధుసూదన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి తదితరులున్నారు. అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి సైతం స్థానిక రామగిరిలోని ఆల్ఫా కళాశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా ఖమ్మం, వరంగల్ శాసనమండలి ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎన్నికల పోలింగ్లో భాగంగా స్థానిక రామగిరిలోని ఆల్ఫా కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.